నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి, తితిదే ఏఈఓ ధర్మారెడ్డికి ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు. పల్నాడు జిల్లా వినుకొండలో వైకాపా కౌన్సిలర్ దౌర్జన్యం, పాలబుత్ ఖాళీ చేయాలని మహిళ కుటుంబంపై దాడి. హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్, 3,71,00,000 వరకు స్వాధీనం. మహారాష్ట్రలో ఉక్కు పరిశ్రమ వద్ద పోలీసులపై మూకదాడి, ఉద్యోగులు కార్మిక నేతల ఘర్షణ ఆపేందుకు వెళ్లగా అడ్డగింత. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ముందు ఖలిస్తాన్ జెండాల కలకలం, గోడలపైన నినాదాలు, అప్రమత్తమైన పోలీసులు. తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 3 కోట్లకు పైగా నగదు, మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, డ్రగ్స్ వ్యవహారంపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? ఈ నెల 5న హైదరాబాద్ లో కీలక సమాచారం మేరకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేక బృందం 10 మంది అధికారులతో కలిసి దోమలగూడలో ఉన్న ఒక ఇంటిపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు. ఆ దాడిలో అమెరికాతో పాటు ఇతర దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఏవైతే నిషేధిత డ్రగ్స్ ఉన్నాయో వాటిని సరఫరా చేస్తున్నటువంటి ఆశిష్ జైన్ అనే వ్యక్తిని ఎన్సీబీ అధికారులు అదుపులో తీసుకున్న అతను అరెస్ట్ చేసి అతని నుంచి 3.71 కోట్ల నగదును, దాంతో పాటుగా కొన్ని మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేస్తున్నట్లుగా మనకి ఎన్సీబీ అధికారులు వివరించడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా ఇదంతా సాగుతున్నట్లుగా వాళ్ళు గుర్తించారు. వాళ్ళకి అందినటువంటి సమాచారం మేరకు అమెరికాతో పాటు వివిధ దేశాలతో అతని ఈమెయిల్ ద్వారా, ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా అతను కాంటాక్ట్ ఏర్పరచుకొని వారి నుంచి ఆర్డర్స్ తీసుకొని అదును చూస్తున్న వారికి ప్రత్యేకమైనటువంటి నెట్వర్క్ ద్వారా ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తెలిసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఏవైతే నిషేధ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, ఆల్ఫాజోలాం, డయాజపం, లోరాజపం, క్లోనజపం, జోల్పిడమ్, ట్రెమడాల్ వంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నారో వీటన్నిటిని వాళ్ళ ఇతర దేశాలు వాళ్ళు ఏదైతే వినోదం కోసం వాడతారో వాటిని ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నట్లుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారు. అతని దగ్గర నుంచి స్వాధీనం చేసిన డ్రగ్స్ తో పాటు 3.7 కోట్ల నగదును కూడా మొత్తం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అతను ప్రత్యేకమైనటువంటి వాయిస్ కాల్స్ ద్వారానే, ఇంటర్నెట్ ఈమెయిల్స్ ద్వారానే అతను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యేవారు. దాంతో పాటుగా ఇతను వాళ్ళ నుంచి ఆర్డర్ తీసుకొని వాళ్ళ పూర్తి అడ్రస్ ఏదైతే అడ్రస్ కి ఇతను డెలివరీ చేయరో వాళ్ళ అడ్రస్ కూడా తీసుకొని దానితో పాటుగా వాళ్ళ నుంచి ఈ ఏదైతే డ్రగ్ వీళ్ళు పంపిస్తున్నారో వాటికి సంబంధించి వీళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు కూడా పలు విధాలుగా, అంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్, పేపాల్, బిట్ కాయిన్ల రూపంలో కూడా ఇతను వాళ్ళ నుంచి కూడా పేమెంట్ తీసుకునేవాడు. దాంతో పాటు వాళ్ళ అడ్రస్ కు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి నెట్వర్క్ ద్వారా ఇటు విమానాల ద్వారా కావచ్చు, తర్వాత షిప్పుల ద్వారా కావచ్చు, ఇక్కడ నుంచి కూడా ఇతను పంపించడం జరుగుతుంది. యుఎస్ తో పాటు పలు దాని సమీపంలో ఉన్న కొన్ని కంట్రీలతో ఇతనికి గతంలోనే పరిచయాలు ఉన్నాయి. ఆ సమాచారం ఆధారంగానే ఇతను పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళకున్నటువంటి ఎన్సీబీ అధికారులకు ఉన్నటువంటి కీలక సమాచారం మేరకు హైదరాబాద్ సబ్ జోన్ లో ఉన్నటువంటి ఈ దొమ్మలగూడ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇంటిపై ప్రత్యేకంగా దాడి చేశారు. జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఒక ఫార్మా అని, ఇంటర్నెట్ ఫార్మా అని నడుపుతూ ఇక్కడ నుంచి ఇంటర్నెట్ ద్వారా ఆర్డర్స్ తీసుకొని ఈ హైదరాబాద్ లో ఇటువంటి ఇంటర్నెట్ ఫార్మాలు చాలా ఉన్నారు. కానీ ఇతను చేసి ఇల్లీగల్ గా ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఏవైతే నిషేధిత డ్రగ్స్ ఉన్నాయో వాటిని మాత్రం ఇతను వాళ్ళ వినోదం కోసం ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో యుఎస్ తో పాటు పలు అనుబంధ కంట్రీలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ నుంచి నగదు తీసుకునే పద్ధతులు కూడా ఇతను బిట్ కాయిన్ల రూపంలో కూడా ఇతను తీసుకున్నట్లుగా వాళ్ళ ఎన్సీబీ అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం 3.7 కోట్ల నగదుతో పాటు ఇతని వద్ద నుంచి కొన్ని నిషేధిత డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం ఇతన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే ఇతన్ని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర పల్ఘర్ జిల్లా ఉక్కు పరిశ్రమలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఉద్యోగులు కార్మిక సంఘం గొడవను అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపై మూకదాడి జరిగింది. ఉక్కు కర్మాగారం ఉద్యోగులపై 100 మందికి పైగా కార్మిక సంఘం నేతలు దాడికి పాల్పడేందుకు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 19 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పోలీసులకు చెందిన 12 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 27 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ముందు ఖలిస్తాన్ జెండాలు కనిపించడం కలకలం రేపింది. తపోవన్లోని విధానసభ ప్రధాన ద్వారం వద్ద ఖలిస్తాన్ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు అసెంబ్లీ గేటుకు జెండాలు వేలాడదీసి గోడలపైన ఖలిస్తానీ నినాదాలను రాశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు జెండాలను తొలగించారు. శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఉదయం దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మార్చిలో సిక్ ఫర్ జస్టిస్ అధ్యక్షుడు గుర్బత్ సింగ్ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్కు బెదిరింపు లేఖను రాశారు. సిమ్లాలో ఖలిస్తాన్ జెండాలు ఎగరవేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది వీరి పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అసెంబ్లీ గేటు ముందు సీసీటీవీ లేకపోవడంతో సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పంజాబ్ నుంచి వచ్చిన కొందరు పర్యాటకుల హస్తం ఇందులో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. తితిదే ఈవోగా ఆయనను రిలీవ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తితిదే ఏఈఓ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి బాధ్యతలు అప్పగించింది. మరికొందరు ఐఏఎస్ల బాధ్యతలోనూ మార్పులు చేర్పులు చేసింది. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ, యువజన సర్వీసుల శాఖ కమిషనర్గా శారదాదేవిని నియమించారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సెర్ప్ సీఈఓ ఇంతియాజ్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నంద్యాల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓర్వకల్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఓర్వకల్ విమానాశ్రయం వద్ద పవన్ కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెల్ల గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో పాల వ్యాపారం చేసుకునే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వైకాపా కౌన్సిలర్ దాడి చేశాడు. గత కొన్ని నెలలుగా వేధింపులకు పాల్పడుతున్న కౌన్సిలర్ నిన్న సాయంత్రం గొడవకు దిగాడు. పాలబూత్ ఖాళీ చేయిస్తారని బెదిరించాడు. ఎందుకని ప్రశ్నించినందుకు ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఇరువురిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత కౌన్సిలర్ భార్య, కుమారుడు షాప్లో ఉన్న తన భర్త, కుమారుడిపై దాడి చేశారని బాధిత మహిళ వాపోయారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్చేవాళ్ళు మొత్తం జనం తిరుగుతూనే ఉన్నారు. మా వారిని, మా బాబుని ఇద్దరిని వాళ్ళ బాబు, పెద్ద బాబు అరవింద్ బాబు, చిన్న అబ్బాయి పేరు నాకు తెలియదండి. ఇంకా ఎవరో కొత్త వ్యక్తులు 3-4 బళ్ళు మీద వచ్చి కొట్లో ఆయన ఒక ట్రిప్పు పాలు వేసుకొని వెళ్ళి వచ్చిన మనిషిని, మా బాబునేమో పోలీస్ స్టేషన్ ఎదురు కుర్చీలు ఉన్నాయి, ఆ కుర్చీల మీద తీసుకెళ్ళి మా బాబుని, మా వారినేమో గుండెల మీద కూర్చొని మొహం మీద కొట్టి రోడ్డు మీదకి అందరూ చూస్తూనే ఉన్నారండి. సిమెంట్ రోడ్డు మీదకి ఇసిరేసి వెళ్ళిపోయారు. చూసిన వాళ్ళు వచ్చి మాకు కేకలు వేసి చెప్పేసరికి మేము పరిగెత్తుగా వచ్చేసరికి అప్పటికే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారండి. నాకు తలకి బాగా గట్టిగా తగిలింది. నాకేం జరిగిందో తెలియట్లేదు. అదని ఆటోలో తీసుకొచ్చేటప్పుడు ఆయన 8వ వార్డు కౌన్సిలర్ అయిన బ్రహ్మయ్య గారితో, వైసీపీ కౌన్సిలర్ అయిన బ్రహ్మయ్య గారితో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఆయన వేధిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలిద్దరూ, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి నా కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది, బెదిరిస్తున్నారు. మేము పొద్దున్న లెగిస్తే 4 బజార్లు తిరిగి పాలు హోల్సేల్గా వేసి అమ్ముకునేవాళ్ళు. వాళ్ళ నుంచి మాకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల ప్రభావంతో మామిడికాయలు రాలిపోయాయి. పంట చేతికొచ్చిన సమయంలో గాలివానకు సగానికి పైగా మామిడికాయలు నేలపాలై తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి తక్కువగా ఉందని, దీనికి తోడు కాయలు రాలిపోవడం వల్ల వ్యాపారులు ముందుకు రావడం కష్టమేనని రైతులు అంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పంటంతా నష్టమైపోయింది సార్. గాలివానకు ట్రాన్స్ఫారం కూడా అన్ని పడిపోయినాయి. పంటలు పండించినా గానీ కాయలన్నీ రాలిపోయినాయి. ఏం చేయాలి సార్? 10 లక్షలు కడిగింది సార్ తోట. 10 లక్షలు నష్టము. ఇవ్వలేదు మేము. 2-3 లక్షలు పెట్టుబడే పెట్టినాం సార్ మేము. రేట్లుండి కూడా కాయలు ఇప్పుడు రాలిపోయినాయి.
వర్షాల కోసము ఆ వర్షంతో అన్ని గాలి కొట్టేసింది. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 250 మీటర్ల లోయలోకి కారు దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రిషికేశ్ బద్రీనాథ్ జాతీయ రహదారిపై రిషికేశ్ నుంచి చమోలి వెళ్తుండగా తోతాఘాటి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంపై డ్రైవర్కు పట్టు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వచ్చే వారం వివాహం జరుపుకోనున్న యువతి పెళ్లి షాపింగ్కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో అంతా చూస్తుండగా 3 దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఢిల్లీ సుభాష్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి 2 అన్నదమ్ములు కారులో వెళ్తుండగా 3 దుండగులు కాల్పులు జరిపారు. భారీగా ట్రాఫిక్ ఉన్న సమయంలో కాల్పులు జరపగా కారులో ఉన్నవారు తప్పించుకునేందుకు వాహనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. అయినా కారును వెంబడించి మరీ కాల్పులు జరిపారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడ్డ సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా పోలీసులు వీటి ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు. పాత కక్షల కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమించిన యువతి నిరాకరించిందని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇంటికి నిప్పు అంటించిన ఉన్మాది శుభం అలియాస్ సంజయ్ దీక్షిత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోహమండి ప్రాంతంలో పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన సంజయ్ కింద పడి గాయపడ్డాడు. దుండగుడిని అదుపులోకి తీసుకున్న ఇండోర్ పోలీసులు విచారిస్తున్నారు. అతడిపై ఇప్పటికే హత్య కేసు నమోదు చేశారు. సంజయ్ స్థానికంగా నివసించే ఓ యువతిని ప్రేమిస్తుండగా అతని పెళ్లి ప్రతిపాదనకు ఆమె తిరస్కరించింది. దీనిపై ఆగ్రహించిన యువకుడు యువతి నివసిస్తున్న భవనం వద్దకు వచ్చి అక్కడ నిలిపి ఉంచిన ఆమె ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించాడు. మంటలు మొదట పార్కింగ్ ప్రదేశమంతా అలుముకొని ఆ తర్వాత 3 అంతస్తుల నివాస భవనానికి వ్యాపించాయి. మంటల ధాటికి భవనంలోని ప్లాట్లలో నివసిస్తున్న వారిలో 9 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో 9 మంది గాయపడ్డారు. రాజస్థాన్లోని అజ్మీర్లోని సరస్సులో 2000 నోట్ల కట్టలు కొట్టుకురావడం కలకలం రేపింది. అనాసాగర్ సరస్సులో ఈ నోట్ల కట్టలు తేలియాడాయి. పాలిథిన్ బ్యాగ్లో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్ని 2000 రూపాయల నోట్లే అని పోలీసులు తెలిపారు. అయితే ఈ నోట్లు నకిలీవా లేక నిజమైనవా అనేది తెలియాల్సి ఉందని వెల్లడించారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్లలాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల గుర్తించలేకపోతున్నట్లు చెప్పారు. సరస్సులోకి వీటిని ఎవరు విసిరారు అన్న విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. పవిత్ర చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచారు. ఆదివారం ఉదయం సంప్రదాయ పూజలు నిర్వహించి వేద మంత్రాల మధ్య ఆలయ తలుపులను తెరిచారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తి గీతాలను ఆలపించారు. ఆలయాన్ని తెరిచిన సందర్భంగా బద్రీనాథ్ క్షేత్రాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. 6 నెలల పాటు ఆలయం తెరిచి ఉంటుంది. తొలి రోజు దేశ విదేశాల నుంచి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు భక్తి గీతాలు పాడి నృత్యాలు చేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలను మే 3వ తేదీన, కేదార్నాథ్ ఆలయాన్ని 6వ తేదీన తెరిచారు. మధ్యతరగతి కుటుంబాల కోసం నిర్మించి తలపెట్టిన స్వగృహ ప్లాట్లు పెద్దల పరం కానున్నాయి. విశాఖ ఎండాడలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులోని 6 భారీ ప్లాట్ల వేలానికి తాజాగా ప్రకటన జారీ అయింది. 1000 కోట్ల రూపాయల ఆదాయ సమీకరణ లక్ష్యంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మధ్యతరగతి కుటుంబాల కోసం విశాఖలోని ఎండాడలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్ ఇక కలగానే మిగలబోతోంది. ఈ భూమి పెద్దల పరం కాబోతోంది. ఈ భూముల్లో భారీ విస్తీర్ణంలో ప్లాట్లు చేసి వేలం వేసేందుకు స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. వీటిని విక్రయించి 1000 కోట్ల రూపాయలకు పైగానే ఆర్జించాలన్నది ప్రభుత్వ యోచన. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ధరలకు అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాల నిర్మాణం కోసం స్వగృహ ప్రాజెక్టును ప్రారంభించారు. అన్ని పట్టణాల్లోనూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. విశాఖలో తీరానికి సమీపంలోని ఎండాడలో 57 ఎకరాల విస్తీర్ణంలో ఆద్రజ ప్రాజెక్టు పేరుతో చేపట్టే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కోసం అప్పట్లో 12,000 మంది దరఖాస్తు చేశారు. వీరి నుంచి 2-3 వాయిదాల సొమ్ము కూడా స్వగృహ కార్పొరేషన్ అధికారులు వసూలు చేశారు. దాదాపు 15% పనులు పూర్తయ్యాక నిధుల కొరతతో ప్రాజెక్టు నిలిచిపోయింది. ఎండాడ అప్పట్లో విశాఖకు కాస్త దూరం అనిపించినా క్రమంగా నగరం విస్తరించడంతో ఆద్రజ ప్రాజెక్టు భూముల విలువ ఇప్పుడు భారీగా పెరిగింది. దరఖాస్తుదారుల్లో కొందరికి వారు చెల్లించిన సొమ్ము ఇప్పటికే వెనక్కిచ్చారు.
ఎండాడలో భూమిని పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 57 ఎకరాల్లో 10 ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించగా మిగిలిన 47 ఎకరాల్లో 22,264 చదరపు గజాల చొప్పున 7 భారీ ప్లాట్లు వేశారు. ఈ లేఅవుట్ కు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధి సంస్థ నుంచి ఈ ఏడాది మార్చిలో స్వగృహ కార్పొరేషన్ అనుమతులు పొందింది. వీటిలో 6 ప్లాట్లను వేలం వేసేందుకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చారు. చదరపు గజం ప్రారంభ ధర 60,000 రూపాయలు కాగా జూన్ 13లోగా బిడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు. భారీ విస్తీర్ణంలో ప్లాట్లు వేసినందున వేలంలో పెద్దలే పాల్గొనే అవకాశం ఉంది. ఇదే భూములను 200 నుంచి 250 చదరపు గజాల్లో ప్లాట్లుగా వేసి లేఅవుట్ అభివృద్ధి చేసి ఉంటే మధ్యతరగతి కుటుంబాలు వేలంలో పాల్గొనే వీలుండేది. కనీసం మధ్యతరగతిలుగా అపార్ట్మెంట్లు నిర్మించిన చాలా మంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఆద్రజ ప్రాజెక్టు లక్ష్యానికి పూర్తిగా పాతరేసి దీన్ని పెద్దల వ్యాపారానికి వీలుగా మార్చేసిందన్న విమర్శలు 264 చదరపు గజాల విస్తీర్ణంలో ఒక్కో ప్లాట్ పై ప్రభుత్వానికి కనిష్టంగా 133,58 లక్షల రూపాయలకు పైగా ఆదాయం రానుంది. గరిష్టంగా 150 కోట్లు పైనే రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మొత్తం 6 ప్లాట్లపై ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. విశ్వంలో వెలకట్టలేనిది పేగుబంధం. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా బిడ్డ ఎప్పటికీ తల్లికి భారం కాదు. బిడ్డలను కని చెత్త కుప్పలో పడేస్తున్న ఈ రోజుల్లో 25 ఏళ్లుగా కొడుకుకి సపర్యలు చేస్తూ మాతృత్వానికి అర్థం చెబుతోంది తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణానికి చెందిన ఈ తల్లి. నా పేరు ఐలమ్మ. నాకు మొగుడు లేడు, ఎవరు లేరు. పిల్లగాడికి 25 సంవత్సరాలయా. మేము అదే పింఛన్తోనే బతికి ఆ పిల్లని సేవ చేస్తుండాను. అట్లే మేము ఎవరు నాకు వెనుక లేదు, ముందు లేదు, ఎవరు లేరు, బిడ్డలు లేరు. ఉండేది ఒక తిక్కవోడు ఒకటే. ఆ తిక్కవోని పెట్టుకొని బతుకుతున్నాను. ఆ పింఛన్ మీదనే బతుకుతుండా. ఏమి ఆధారం లేదు నాకు. పుట్టుకమల్లే అట్ట వచ్చింది. పుట్టిన కానుంటి ఏగుతూనే ఉండను. నాకు మా ఆయన లేదు, ఎవరు లేరు. అసలు నేను ఆ పిల్లగాని పెట్టుకొని ఉండను. బయటికి పోతే పిల్లగాని దక్కనియరు, కొడుతారు. ఆ పిల్లోని అందరూ ఎవరు చేరరు. పెద్దోళ్ళు కొట్టేదే, పిల్లలు కొట్టేది. ఇంకా ఆ పిల్లోని తోలుకొని ఎక్కడ వండగలేదు. పండుగలే, పబ్బంలే, ఓ ఊరులే, పల్లెలే, ఓ దేవుళ్ళే. నాకు ఆయననే దేవుడు అనుకొని ఇంకా అట్లే సేవ చేస్తుంటాను. ఏమనిపిస్తుంది, బాధ కనపడుతుంది. నా పిల్లోడు ఇంట్లో ఉండింటే నాకెంత బాగుంటుండే. నాకు ఇంత సిమార్లు వచ్చే కదా, నేను ఏదో వాడు ఏడుస్తూ ఉంటాను. ఏం చేస్తావు, ఒంటికి వచ్చినావన్నాడు, దొడ్డుకు వచ్చినావన్నాడు. ఏం అసలు ఆ పిల్లోనితోనే అట్లే ఇంకా పొద్దు ముక్తే పొద్దు పడిస్తే ఇంకా అదే సేవనే చేసుకుంటూనే ఉండాలి. నేను ఓ కడుపుని వస్తే చెప్పనిక లేదు, ఏమి బాధలు వచ్చినా చెప్పనిక నోరు లేదు. ఇంకా నేనే గ్రహించుకొని దవాఖానకి ఎత్తుకొని పోవాలా. నేను చచ్చిపోతే కూడా పిల్లోని చూసుకున్న తొల్లే లేరు మాకి. తల్లి కనుక అట్టనే సేవ చేస్తుంది. మిగతా వాళ్ళైతే ఏడు అనాథాశ్రమంలో విడిసొస్తుంది. ఇంకా వాడిని పట్టుకొని అట్లే పాకులాడి ఇంట్లో ఉంటే బాగు, నాకు పిల్లోడు తోడని అట్లే చూపెట్టుకొని ఉంది సార్. ఆర్థిక ఇబ్బంది చాలా ఉంది సార్. ఆయమ బాధలు పడేసి వస్తుంది. ఒక్కటి ఉంది కదా, ఎవరు అనుకులే ముందలు ఎవరు చూడరు సార్ ఆయమని. వేరే వాళ్ళకైతే శాత కాదు. తల్లి కాబట్టి అట్లనే ఏగి ఆయన అట్లనే బాధపడుతుంది. ఇంతవరకు చూడు సారు, ఆయమకి ఇంత సహకరించండి సారు ప్రభుత్వం వాళ్ళు. మీరు ఆమెకి ఆస్తిలే, మొగుడులే, ఎట్లా బతకాలి, ఎట్లా లేదు. మంచి పట్టుకొనే పోవాలా, పట్టుకొనే రావాలా. ఏడికి పోయినా ఏం తెలియదు తెలియదు, ఏముండేది తెలియదు. వానికి ఏమైనా ఇస్తే కూడా తింటే కూడా తెలియదు వానికి. పాపము నోరులే, ఏమిలే పాపం. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్లో నుంచి దట్టమైన పొగలు వచ్చి క్షణాల్లోనే మంటలు ఎగిసిపడ్డాయి. నిన్న రాత్రి జరిగిన ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండి కారును పక్కన ఆపడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారు బ్యాటరీ వద్ద ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు.
హైదరాబాద్లో ఇషా ఫౌండేషన్ సభ్యులు మట్టి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు సేవ్ సాయిల్ పేరుతో సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు సద్గురు చేస్తున్న 30,000 కిలోమీటర్ల యాత్రకు మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీని ప్రారంభించారు. మట్టిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూ గుర్తు చేయడానికి 3 చోట్ల సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాడతా తీయగా ఫేమ్ శ్రీలీలత మట్టి మీద చక్కటి పాట పాడి అందరినీ అలరించారు. దానికోసం 38,000 kilometers బైక్ మీద ఫ్రమ్ లండన్ టు కోయంబత్తూర్ హిస్ రైడింగ్. సో వీఆర్ ఆల్సో సపోర్టింగ్ యూ. సో మన మట్టిని కాపాడుకోవాల్సిన సమయం ఇదే. సో మనందరం కూడా తప్పకుండా ఈ మట్టిని కాపాడుకుందాం. లెట్స్ ఆల్ సేవ్ అవర్ సాయిల్. సో మట్టి గురించి మట్టి రక్షణేగా మన మొదటి లక్ష్యం. అంతరికమై ముందడుగు వేద్దాం. ఈరోజు స్పెషల్ అకేషన్ లాగా మదర్ డే కూడా కాబట్టి మదర్ ఎర్త్ గురించి, మదర్ సాయిల్ గురించి అన్ని కలిసి వచ్చేలాగా ఈరోజు ఒక ఈవెంట్ని ప్లాన్ చేశాము. ఈ ఈవెంట్ వచ్చి హైదరాబాద్లో 3 ప్లేసెస్లో జరుగుతుంది. ఒకటి కొంపల్లిలో, ఇంకొకటి కొండాపూర్లో ఉన్న పాలపిట్ట పార్క్లో జరుగుతుంది, ఇంకొకటి నెక్లెస్ రోడ్లో కూడా జరుగుతుంది. మోర్ దెన్ 200 పార్టిసిపెంట్స్ దీనికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో దీనిలో ఏం చేస్తున్నామంటే వాలంటీర్స్ అందరం ముందరకు వచ్చి ఈరోజు కలెక్టివ్గా 30,000 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసి మేము కూడా మన మట్టిని రక్షించు అనే ఉద్యమానికి మా వంతు కృషిని మేము చేయాలి, ఈ అవగాహనని అందరికీ తీసుకురావాలి అని చెప్పి